హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు. ఈరోజు ఈ వీడియోలో ఒక కొత్త టేస్టీ అయిన స్నాక్ ఐటెం అయితే చూపించబోతున్నానండి. ఇది మన దగ్గర ఇంట్లో అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసేయొచ్చండి. అలాగే తొందరగా అయిపోతుంది. మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, డీప్ ఫ్రై కూడా చేయము. అందులో బొబ్బర్లు యూజ్ చేస్తున్నాం కాబట్టి మంచి హెల్దీ రెసిపీ అండి. పిల్లలకి ఈవినింగ్ టైము చేసేయచ్చు అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాను అవి యూజ్ చేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇంకా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి. బియ్యం పిండి వేసుకోవాలి. దాంట్లోకి వచ్చేసి ఒక స్పూను జీలకర్ర, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని, కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు, ఇవన్నీ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోండి. ఇక్కడ నేను కట్ చేసి వేసాను, మీరు గ్రైండ్ చేసి అయినా వేయచ్చు. ఏమేమి గ్రైండ్ చేయాలంటే పచ్చిమిర్చి, అల్లము, అలాగే కరివేపాకు, కొత్తిమీర కచ్చాపచ్చాగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అలా కూడా వేసేసుకోవచ్చు. అలా వేసుకుంటే మొత్తం బాగా కొద్దిగా స్పైసీగా ఉంటుంది. అలా స్పైసీగా ఇష్టపడే వాళ్ళు మీరు మిక్సీ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఒక కప్పు రైస్ ఫ్లోర్కి నేను పావు కప్పు బొబ్బర్లు 2 అవర్స్ నానబెట్టుకొని ఒక విజిల్ అయితే తెచ్చుకొని మిక్స్ చేసుకోవాలండి. డైరెక్ట్ బొబ్బర్లు నానినవి మాత్రం వేయకండి. ఇక్కడ నేను ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని బాయిల్ చేసుకున్న వేసాను అనమాట. ఇవన్నీ సరిపోయినంత వాటర్ వేసుకొని ఈ విధంగా మనకి గారెల పిండిలాగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది గారెల పిండి లాగా కలుపుకోవాలి. మనకి నానబెట్టాల్సిన పని కూడా లేదండి. తొందరగా ఫాస్ట్గా కూడా అయిపోతుందన్నమాట. మనకి కావాల్సిన సైజులోకి ఉండలు తీసుకొని చేతిపైన ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. చేతి మీద అంటుకోకుండా ఉండటానికి కొద్దిగా ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఈ మందం వేసుకుంటే సరిపోతుందండి. మనకి బొబ్బర్లు ఉన్నాయి కాబట్టి పల్చగా అయితే రాదు, చపాతీలాగా కొద్దిగా మందంగానే చేసుకోవాలి. ఇక్కడ మనము డీప్ ఫ్రై చేయట్లేదండి, షాలో ఫ్రై లాగా చేస్తున్నాము. ఇలా అయితే మరీ ఆయిల్ ఎక్కువ పట్టదు, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. ఆయిలీ ఐటెం తినకుండా ఈ రెండు వైపులా మంచిగా షాలో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కంప్లీట్ అయిపోయినప్పుడు కొద్దిగా ఆయిల్ చల్లుకోండి. మనకి 2 గంటల ఆయిల్ కన్నా ఎక్కువ పట్టదండి. ఈ పిండితో అయితే సుమారుగా 7-8 పైనే వస్తాయి ఈ సైజులోవి. నేను కొద్దిగా మందంగానే చేశాను. పల్చగా చేసామంటే మనకి చెక్కల్లాగా వస్తాయండి. ఈ మాత్రం మందంతో చేస్తేనే మనకి ఈ స్నాక్ ఐటెం అనేది మంచిగా వస్తుంది. చూసారు కదా, హెల్తీగా ఉండే మన బొబ్బర్లతో స్నాక్ అయితే చేసి చూపించాను కదండి. నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చినాయి. మనకి పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్లో అయితే తెలియచేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.